ఎవరికి దేవుడు? జీవం గల వారికి దేవుడు. అబ్రహాము దేవుడా, యాకోబు దేవుడా, ఇషాకు దేవుడా, యాకోబు దేవుడా? జీవం గల వారికే దేవుడు కానీ మృతులకి కాదు దేవుడు. ఈరోజు పరిశుద్ధాత్మ ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళకే దేవుడు. జీవం గల వారికే దేవుడు కానీ మృతులకి దేవుడికి కాదు. ఈరోజు నువ్వు జీవంతో జీవిస్తున్నావా, మృతులుగా నువ్వు జీవిస్తున్నావా? చచ్చిన వారిగా ఉన్నావా, జీవం కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎపిసి పత్రిక, పాపము చేత చచ్చిన వారిగా ఉండగా మన ఎడల క్రీస్తు. ఒకసారి చూస్తే ఎపిసి పత్రిక చూద్దాం. అక్కడ 2వ అధ్యాయం 'మీ అపరాధముల చేత' 2వ అధ్యాయం ఎపిసి 2:1 మీ అపరాధముల చేత పాపం చేత మీరు చచ్చిన వారై ఉండగా. ఈరోజు జీవం గలి ఉన్నవా, చచ్చిన వారిగా ఉన్నావా? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. యేసు నామములో ఈరోజు ఆ శక్తి, ఆ బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. జీవం గల దేవునికి మనము కుమారులం. మన తండ్రి ఉన్నాడు. మన ప్రతి అక్కర్లో మన తండ్రి తీరుస్తున్నాడు. మన అడగక మునుపే దేవుడు మన కోసం అన్ని సిద్ధపరిచాడు. ఆమేన్. మీకు ఏ అవసరతలు ఉన్నాయో దేవుడు ఈరోజు అన్ని తీర్చగల సమర్థుడు, శక్తిగల దేవుడు ఆయన. ఆయన నామమున ఏదడిగినా ఇస్తాడు. కానీ ఆయన చిత్తానుసారంగా ఉండాలి మనం. ఆయన నామమున దేవునికి ఇష్టం లేనిది నువ్వు అడిగావనుకో ఇవ్వడు. దేవుని చిత్తానుసారంగా ఉండాలి. అది ఎంతోమంది అడుగుతారు, ప్రభువా ఇది కాదా? అది దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడే దేవుడు ఇస్తాడు. దేవుని చిత్తము కాకుండా అయితే ఇవ్వడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఏ టైంలో ఏ పని చేయాలో, ఏ టైంలో ఏటి ఇవ్వాలో ఆయనకి తెలుసు. యేసు క్రీస్తు కూడా ఈ లోకానికి కాలం ముందు రాలేదు, కాలం తర్వాత రాలే. కాలం సంపూర్ణమైనప్పుడు అప్పుడే యేసుక్రీస్తు ఈ లోకానికి అడుగుపెట్టాడు. కాలం సంపూర్ణంగా అయినప్పుడే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.